కూతుర్ని కోల్పోయి న్యాయం కోసం పోరాడిన తండ్రి ప్రాణాలు వదిలితే ముక్కలుగా నరికిన హంతకుడు మాత్రం దర్జాగా చదువుకుంటూ పరీక్షలు రాస్తున్నాడు. 2022లో జరిగిన శ్రద్ధ వాకర్ ఫ్రిడ్జ్ మర్డర్ కేసు మీకు గుర్తుందా? ఆ రోజుల్లో దేశమంతటా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పుడు జరుగుతున్న కొన్ని నిజాలు తెలిస్తే మాత్రం మన సిస్టమ్ మీద మనకే అసహ్యం వేస్తుంది. తన సొంత గర్ల్ ఫ్రెండ్ శ్రద్ధను దారుణంగా చంపి ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో దాచిన ఆ ఉన్మాది అఫ్తాబ్ పునావాలా మీకు గుర్తుండే ఉంటాడు. 2023లో ఈ కేసు ట్రయల్ మొదలైంది. ఒకవైపు శ్రద్ధ తండ్రి వికాస్ వాకర్ గారు తన కూతురికి న్యాయం జరగాలని కోర్టుల చుట్టూ తిరిగి చివరికి ఆ న్యాయం చూడకుండానే 2025లో గుండెపోటుతో చనిపోయారు. కానీ ఆ ఉన్మాది అఫ్తాబ్ మాత్రం తీరిగ్గా తిహార్ జైల్లో కూర్చుని ఎంఏ సోషియాలజీ చదువుకుంటున్నాడు. ఇది చాలదన్నట్టు రీసెంట్ గా వాడు ఎగ్జామ్ రాయాలి కాబట్టి కోర్టు వాడి విచారణ తేదీని కూడా క్యాన్సిల్ చేసి వాయిదా వేసింది. అంటే ఒక కిరాతకుడి చదువు కోసం మన న్యాయస్థానం తన విచారణనే పక్కన పెట్టిందన్నమాట. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అని. అంటే న్యాయం ఆలస్యమైతే అది న్యాయం జరగనట్టే అని అర్థం. కానీ ఈ కేసు చూస్తుంటే న్యాయం ఆలస్యం అవ్వట్లేదు, అసలు న్యాయం పూర్తిగా కనుమరుగవుతోంది అనిపిస్తోంది. కూతుర్ని కోల్పోయి న్యాయం కోసం పోరాడిన తండ్రి ప్రాణాలు వదిలితే ముక్కలుగా నరికిన హంతకుడు మాత్రం దర్జాగా చదువుకుంటూ పరీక్షలు రాస్తున్నాడు. మన చట్టాల్లో ఉన్న ఈ లొసుగుల మీద, ఈ సిస్టమ్ పనితీరుపై మీకేమనిపిస్తోంది?